హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిమా వరల్డ్. నేను లిమాజన్ ఫ్రమ్ విశాఖపట్నం. ఫ్రెండ్స్, మీరు ఎగ్జిక్యూటివ్ గురించి తెలుసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ నుంచి మేనేజర్ వరకు ఏంటి ఎలాగా మీకు డీటెయిల్స్ చెప్పాను. మేనేజర్కి వచ్చిన తర్వాత మీకు సిటిఓ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, హాస్పిటల్ టైఅప్ అయితే ఇన్కమ్ వస్తుంది అన్నాను. అయితే తర్వాత మేనేజర్ తర్వాత నేషనల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్, గ్లోబల్ ప్రెసిడెంట్, హెల్తీ గ్లోబల్ 1% గ్లోబల్ వీళ్ళకి ఎంత సిటిఓ వస్తుంది. ఓకేనా? ఆ సిటిఓ ఎంతవరకు, సిటిఓ ఎలా క్యాల్కులేషన్ చేస్తారో అనే విషయం తర్వాత చెప్తాను. ఈ విషయం ఇన్సూరెన్స్ ఎంత, ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే పర్టికులర్ సిటిఓ ఎలాగ క్యాల్కులేషన్ చేస్తారు, సిటిఓ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత అమౌంట్, ఏ క్యాడర్కి ఎంత అనేది మీకు తర్వాత చెప్తాను. ఈరోజు ఏంటంటే మేనేజర్ అబోవ్కు సిటిఓ ఎంత వస్తుంది అండ్ ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, ఎవరికి రివార్డ్స్ అవార్డ్స్ ఎంతవరకు వస్తుంది. అయితే ఇది మనం తెలుసుకుంటే ఈ కంపెనీలో మనం చెయ్యాలా వద్దా అనేది నిర్ణయం మనం తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేసుకుందామా, ఎన్ని రోజుల్లో మనం ఈ టార్గెట్ నేను రీచ్ అవ్వగలను, ఎంత అమౌంట్ వస్తుంది, నేను చేసిన జాబ్లో మనకు ఎంత వస్తుంది, ఇవంతా మనము క్యాల్కులేషన్ మీరే చేసుకోండి. నేను సింపుల్గా మీకు వీడియోలో అంటే మీకు ఇప్పుడు వీడియో కంప్లీట్గా చూడండి. దీంట్లో నేను ఏదైతే నేను మిస్ అయిపోయానో అని మీరు అనుకుంటారో దాని గురించి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే నాకు కాల్ చేస్తే దానికోసం కూడా పర్టికులర్ ఒక వీడియో చేసి మీకు క్లియర్ చేస్తాను. ఎందుకంటే అన్ని డీటెయిల్స్లో మీకు అందుకు నేను టైం సేవ్ చేసుకోవడానికి ముందు రాసేస్తున్నాను. ఎందుకంటే రాసుకున్నప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ అవుతుంది అని రాస్తాను. అయితే రండి, ఈరోజు ఏంటంటే హెల్తీ కంపెనీ డోటో సిస్టమ్కి వచ్చిన తర్వాత అన్నీ మారింది. అయితే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్కి వచ్చినప్పుడు ఏంటంటే 200 ఐపీ లెక్కలో మనకు డబ్బులు వచ్చింది. మేనేజర్కి వచ్చి అంటే చంపియన్కి వచ్చినప్పటికి ఓకే, ఎగ్జిక్యూటివ్లో ఫస్ట్ మనము ఒక్కలో ఉన్నాము, చంపియన్కి వచ్చినప్పుడు 5 వచ్చాము, మేనేజర్కి వచ్చినప్పుడు మనం 25 అయ్యాము. ఓకే, ఇలాగా మనకు 5 గ్రూప్స్ ఉన్నాయి కదా, 5 గ్రూప్ ఉన్నాయి మనకి. ABCDE ఈ 5 ప్రమోషన్ అవుతుంటే మనకి ప్రమోషన్ దొరుకుతుంది. ప్రమోషన్ దొరికిన తర్వాత మనకైతే మేనేజర్కి వచ్చినప్పుడు సిటిఓ ఎంత, దాని టాప్ రేట్ ఎంత, ఇన్సూరెన్స్ ఎంత, ఇవంతా డీటెయిల్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఎలాగ ఇస్తున్నారంటే ఐపీ మీద ఆధారపడి ఉంటుంది. ఐపీ అంటే ఇన్సెంటివ్ పాయింట్ అంటాము. ఓకే, ఇన్సెంటివ్ పాయింట్ అంటే ఎంత? ఇన్సెంటివ్ పాయింట్ ఏంటంటే ముందు వీడియోలో మీకు ఒకలా ఈ వీడియో ఫస్ట్ మీరు చూస్తున్నారు అనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ వీడియో 3-4 వీడియోస్ నాకు ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు సీరియల్గా చూస్తే మీకు డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదు ఇదే చూసానంటే ఈ ఐపీ ఎక్కడ వచ్చింది, మేనేజర్ ఎక్కడ, అంతకుముందు ఏంటి, ఇవంతా మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్, అంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే ఒక్క ఐపీ అంటే 350 రూపాయలు, 10 ఐపీ అంటే 3500. ఓకేనా? అలాగా ఓకే. ఇక్కడ ఏంటంటే సిటిఓ దేనికి వేస్తున్నారు, టాప్ మీద. ఓకే, సిటిఓ ఎలాగ వస్తుంది, టాప్ అంటే ఏంటి, టర్న్ ఓవర్ పాయింట్. అలాగే ఏంటంటే 50 ఐపీ ఒక టర్న్ ఓవర్ పాయింట్. క్లియర్? ఓకే, ఇంకొకసారి ఒక్క ఐపీ అంటే 1 ఐపీ ఈక్వల్ టు 350 రూపీస్లో మీకు ఒక ఐపీ వస్తుంది. అలాగే 3500, ఎందుకంటే మనము ఎగ్జిక్యూటివ్లో మనము ఎంత 3500 రూపాయలు ఇచ్చేసి మనము ఐడి చేసుకున్నాం కాబట్టి ఇది 10 ఐపీ వస్తుంది. ఓకే 10 ఐపీ అంటే 3500. అలాగే ఈ 10 10 కలిపితే 50 అంటే 5 ఓకే ఎగ్జిక్యూటివ్ ఇక్కడ 10 ఇక్కడ 10 ఇక్కడ 10 ఇక్కడ 10 ఇక్కడ 10. ఓకే, 5 3500 లెక్కలు కడితే మీకు టోటల్ ఐపీ 50 అయింది. ఈ 50 ఐపీ ఒక్క టర్న్ ఓవర్ అమౌంట్ ఎంత, అది ఇక్కడ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఫస్ట్ చంపియన్ అంటే ఎగ్జిక్యూటివ్ నుంచి 5 జాయిన్ చేశారు, చంపియన్ 5 జాయిన్ చేస్తే మేనేజర్కి వచ్చినప్పుడు నుంచి మీకు సిటిఓ క్యాల్కులేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మేనేజర్ అనేది ఈ యొక్క హెల్తీ కంపెనీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కీలకం అనమాట. ఇక్కడికి వచ్చేసారనుకోండి మీరు ఇంకా తిరుగు లేదు. ఎలాగైనా మీరు ఒక్కరోజు మీరు ఈ చివరికి దాటగలరు.
ఎక్కడ ఆగడానికి అవకాశం అయితే మీకు లేదు. వేరే కంపెనీలో అయితే మీరు బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడ మేనేజర్ వరకు కానీ మీరు వచ్చేయగలిగారు అనుకోండి, మీకు చివరికి ఖచ్చితంగా 100% మీరు సక్సెస్ అవుతారు. మేనేజర్కి వచ్చినప్పుడు మనకు సిటిఓ ఏంటంటే అప్ టు 5 lakhs వరకు మీరు తీసుకోవచ్చు. అంటే మినిమం 10 lakhs అండ్ 10,000, 40,000, 50,000 ఇలాగ మీకు మిల్లిమిల్లిగా. అంటే ఇక్కడ మీరు చెప్తారు 5 ఉన్నారు, ఇక్కడ 25 ఒకలా 5 చేశారు అనుకోండి, మీరు వచ్చేస్తే 25 మందికి ఎంత ఎలాగ వస్తుంది అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు ఒక గ్రూప్లో కానీ మీకు లైన్ అగర్ వెళ్ళటం లేదు అనుకోండి, ఈ నలుగురు ఎలాగ వెళ్ళిపోతున్నారు, ఈయన చేయటం లేదు అనుకోండి, లేదంటే తక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు ఈ 4 ఎంత డెప్త్కి వెళ్ళిపోయినా, ఓకేనా, మనకు లెవెల్ అంటారు కదా, ఎంత డెప్త్కి వెళ్ళిపోయినా వాళ్ళ కల్కులేషన్ మీద మీకు ఈ అమౌంట్ వస్తుంది. కరెక్ట్గా? ఇది 5 లక్షల వరకు మీరు తీసుకోవచ్చు. అంటే 10,000 నుంచి ఎంతైనా అమౌంట్ మీకు రావచ్చు. తర్వాత ఇక్కడ టాప్ రేట్ ఏంటంటే మీకు 1250 నుంచి 1500 మధ్యలో మీకు టాప్ కాల్కులేషన్ ఉంటుంది. ఇక్కడకు ఇన్సూరెన్స్కి వచ్చినప్పుడు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు మీకు 10 lakhs మీకు రిస్క్ కవరేజ్ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ 5 గ్రూప్లో మళ్ళీ 5 గ్రూపు కానీ మీరు ప్రమోషన్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏంటంటే నేషనల్ డైరెక్టర్ అవుతారు మీరు. ఓకే, ప్రతి గ్రూప్లో 5 గ్రూపు మనకు ప్రమోషన్ కంపల్సరీ ఉండాలి, ఉంటేనే మీరు అవుతారు. ఇక్కడ కూడా ఏంటంటే ఐపీ లెక్క, ఇక్కడ కూడా 300, ఇక్కడ 300 అందరికీ, ఇక్కడ 200, 250 అందరికీ 300. అయితే ఇక్కడ C2 ఏంటంటే 10 lakhs వరకు మీరు తీసుకోవచ్చు. నేషనల్ డైరెక్టర్ 10 lakhs వరకు మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 1500 నుంచి 1800 వరకు మీకు సిటిఓ కాల్కులేషన్ ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే 25 lakhs వరకు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయితే తగ్గడానికి లేదు, ఇది మీరు తగ్గుతుంది. ఓకే, ఇందులో నుంచి ₹1 ఎక్స్ట్రా అయితే రాదు. ఓకే, తర్వాత నేషనల్ డైరెక్టర్ నుంచి మీరు ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యారు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ వచ్చినప్పుడు సిటిఓ మీకు 20 lakhs వస్తుంది. కాల్కులేషన్ ఏంటంటే 1750 నుంచి 2150 వరకు. ఇన్సూరెన్స్ మీకు కవర్ చేస్తుంది 50 lakhs. ఓకేనా ఫ్రెండ్? ఇక్కడ మీకు 50 lakhs వరకు వస్తుంది. తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ మీరు 5 groups into 5 వచ్చిన తర్వాత మీరు గ్లోబల్ ప్రెసిడెంట్కు మీకు సిటిఓ ఏంటంటే 1 crore ఉన్నాయి. 200,000 నుంచి 2,650 వరకు మీకు టాప్, అంటే టర్న్ ఓవర్ పాయింట్ క్యాల్కులేషన్. అంటే ఇక్కడ ఎంత టాప్ వచ్చింది, ఒక 300 టాప్స్ కానీ, ఒక 500 టాప్స్ కానీ, 6,000 టాప్స్, దానికి ఈ 2,000 క్యాల్కులేషన్ చేసేసి మీకు అది ఇస్తారు. ఎంత టాప్ వస్తుంది అనేది క్యాల్కులేషన్. ఎగ్జాంపుల్గా మీకు అన్ని సరే కాబట్టి 300 వస్తాయా సార్ అని క్వశ్చన్ అయితే కాదు. ఇక్కడ క్యాల్కులేషన్ చేసినప్పుడు ఎంత వస్తుందే, అక్కడ 50,000 వచ్చినా వాళ్ళ ఇష్టమే, ఎంత పని చేస్తే అంత డబ్బులు ఇక్కడ. ఓకే, అలాగే మీకు కాల్కులేషన్ వస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ మీకు ఏంటంటే 1 crore. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వరకు ఏంటంటే ఈ 4 ఏంటంటే సిటిఓ ఇన్సూరెన్స్ ఉంది. గ్లోబల్ ప్రెసిడెంట్ ఇస్ ద సిక్స్త్ స్టెప్. గ్లోబల్ ప్రెసిడెంట్కి వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ 1 crore పాటు ఇక్కడ ఒకటి ఏంటంటే కంపెనీ స్టార్ట్ అయ్యి ఒక 9 నెలల 10 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వారికే ఉన్నారు. ఇప్పుడు వరకు ఎవరైనా గ్లోబల్ ప్రెసిడెంట్ అవ్వలేదు. అయితే మొట్టమొదటిసారి ఎవరైతే ఫస్ట్ గ్లోబల్ ప్రెసిడెంట్ వాళ్ళకి 1 crore క్యాష్ రివార్డ్ ఇస్తారు. తో పాటు వాళ్ళు ఏంటంటే ఒకవేళ కారు కొనాలి అనుకుంటే మనకు బ్రాండెడ్ కార్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ కార్స్లో మీకు 50% అంటే 50 lakhs వరకు వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఇది రివార్డ్స్ అనమాట. ఓకేనా, ఫస్ట్ 1 crore క్యాష్ ప్రైజ్ వస్తుంది. తర్వాత కార్ ఫండ్ మీకు 50 lakhs వరకు ఇస్తారు. తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ అవుతుంది రాయల్టీ ఒక్కో సిఆర్ మంత్లీ 1 CR వరకు తీసుకోవచ్చు. ఈ రాయల్టీ ఏంటంటే తగ్గొచ్చు,
ఎక్కువ అంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి సెల్లింగ్ నుంచి రాయల్టీ తీస్తారు కాబట్టి ఆ నెల ఎక్కువ సెల్లింగ్ అయితే ఎక్కువ రాయల్టీ, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. కాబట్టి నా లెక్క ప్రకారం ఏంటంటే మినిమం అయితే 1 షేర్ ఉండవచ్చు, అది ఎక్కువ అవ్వచ్చు లేదంటే అంతైనా ఉండవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దాని గురించి ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో ఎలా ఉంటుంది దాన్ని బట్టి, కానీ రాయల్టీ అయితే మీకు రావడము పక్క. అంటే గ్లోబల్ ప్రెసిడెంట్కి వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇన్సూరెన్స్, రాయల్టీ, సిటియు, అంటే ఆలోచించండి మీకు ఎంత అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉన్నాయి. తర్వాత గ్లోబల్ ప్రెసిడెంట్ తర్వాత మనకు హెల్తీ గ్లోబల్ 1% గ్లోబ్కు మనం చేరినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సిటిఓ కల్కులేషన్ మీకు 10 crores ఉన్నాయి, ఇన్సూరెన్స్ కూడా మీకు 10 crores ఉన్నాయి. సిటిఓ కల్కులేషన్ అంటే 2250 నుండి 3650 వరకు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినప్పుడు మనకు కార్ ఫండ్ 10 crores ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే 25 crores మనకు రివార్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా మనకు 1 షేర్ మనకి ఉంది అంటే రాయల్టీస్ కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ ఏంటంటే 35 crores 35 CR మీకు రివార్డ్స్లోనే ఉన్నాయి. అది అవర్స్ అనుకోండి, రివార్డ్స్ అనుకోండి, మరి ఏదైనా చేసుకోవచ్చు. అందులో కేసు వస్తుంది, మీరు వాల్ట్ టూర్స్ కూడా ఉన్నాయి, కార్ ఫోన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి, 1 IP అంటే 350, 10 IP అంటే 3500, ఓకే 50 IP అంటే 1 టాప్ అంటే అందరికీ ఒకేలాగా కాదు, ఒక్కొక్క రేంజ్కి ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క లెక్క ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ టాప్ అనేది క్యాల్కులేషన్ ఎంత. ఓకే, ఈ మేనేజర్కు ఎన్ని ఐపీ వచ్చింది, ఆ ఐపీకి ఎలాగ డివైడ్ చేయాలి, 5 గ్రూప్ ఉంటాయి కదా, ఈ 5 గ్రూప్లో ఏ గ్రూప్లో ఎన్ని ఐపీలు వచ్చింది, ఆ ఐపీకు ఎలాగ టాప్లో కన్వర్ట్ చేస్తాము, ఆ టాప్ క్యాల్కులేషన్ చేస్తే ఎంత సిటీ వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకా నా లాస్ట్ వీడియో ఇంకా ముందు వచ్చిన వీడియోస్ మీకు కావాలన్నప్పుడు మీరు తప్పనిసరి మీకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేయండి, ఎందుకంటే మంచిగా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.